గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మరి ఇప్పుడు మనము అటెండెన్స్ యాప్లో కొత్తగా వచ్చినటువంటి ఆప్షన్ గురించి చూద్దాము. క్లాస్ టీచర్ మ్యాపింగ్, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్. సో ఈ రెండు ఆప్షన్స్ వచ్చాయి. ఫస్ట్ మనము అటెండెన్స్ యాప్ ఓపెన్ చేయంగానే అప్డేట్ అడుగుతుంది, మనము అప్డేట్ చేసుకోవాలి. సో అప్డేట్ చేసిన వెంటనే, అంటే రైట్ సైడ్ ఉంది కదా అప్డేట్ అని, సో అప్డేట్ చేసిన వెంటనే మనకు అంటే కొంచెం టైం తీసుకుంటుంది అప్డేషన్కి. వితిన్ 3 to 4 minutes తర్వాత ఇలాంటి స్క్రీన్ మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉంది చూడండి, కిందనే ఉంది క్లాస్ టీచర్ మ్యాపింగ్, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అని. దాన్ని మనం ఒక్కసారి క్లిక్ చేసిన వెంటనే గమనించుకోండి, అంటే మనము యాజ్ ఏ టీచర్గా మనం స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచరు మనం ఏ క్లాస్ తీసుకుంటున్నాము, ఏ మీడియం తీసుకుంటున్నాము, ఏ సబ్జెక్ట్ తీసుకుంటున్నాము అనేది మనము ఇక్కడ తెలియచేయాల్సి ఉంటుందన్నమాట. అంటే మనం ఒక టీచర్గా మనము ఇప్పుడు 9th క్లాస్ తీసుకున్నాం అనుకోండి, 9th క్లాసు ఏ సబ్జెక్టు, ఏ సెక్షను, మీడియము అదంతా కూడా మనం ఇక్కడ తెలియచేయాల్సి ఉంటుంది. సో ఒకసారి గమనించండి, మరి క్లాస్ టీచరు మ్యాపింగ్ చేయాల్సి వస్తుంది అంటే మనం ఇక్కడ అటెండెన్స్ యాప్ ఏ విధంగా ఓపెన్ చేసి ఉంటామంటే మన ట్రెజరీ ఐడితోనే మనము ఓపెన్ చేసుకుంటాం కాబట్టి అక్కడ మన పేరే చూపిస్తుంది అన్నమాట. సో మన పేరు చూపిస్తుంది కాబట్టి మనము ఏ క్లాసులకి మనం వెళ్తున్నాము, ఏ సబ్జెక్ట్ చెప్తున్నాము, ఏ సెక్షన్కి వెళ్తున్నాము అనేది మనము ఇక్కడ క్లియర్గా మనకు తెలుసు కాబట్టి మనమే సెల్ఫ్గా దీన్ని మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నేను ఒకవేళ ఒక క్లాస్ 9th క్లాస్ డి సెక్షన్ మ్యాథ్స్ నేను తీసుకున్నాను, నేను ఏం చేశాను, ట్యాగ్ చేసేసుకున్నాను అనుకోండి, మళ్ళీ వేరే వాళ్ళు దాన్ని చేసుకోవడానికి అవకాశము లేదు. మరి ఇప్పుడు డీటెయిల్గా మనం వివరాల్లోకి వెళ్దాము. అంటే అటెండెన్స్ యాప్ని మనం ఓపెన్ చేయాలి. అటెండెన్స్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనం అంటే యూజర్ నేము, పాస్వర్డు, తర్వాత ఇక్కడ కింద ఉంది చూడండి క్లాసు సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అని ఉంది కదా. సో దాన్ని ఒక్కసారి మనము క్లిక్ చేయాలి. పైన క్లాస్ టీచర్ మ్యాపింగ్, కింద సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అని ఉంది. సో ఫస్ట్ ఏది చేసినా కానీ ఓకే. సో నేను సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అంటే నేను మ్యాథ్స్ టీచర్గా నేను 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ సెక్షన్లకు వెళ్తున్నాను ఏంటి అనేది నేను ఇక్కడ ఇప్పుడు అంటే సబ్మిట్ చేస్తున్నాను, లేదా నేను సేవ్ చేసుకుంటున్నాను. ఒకసారి చూడండి, మరైతే సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్. సో ఇక్కడ సెలెక్ట్ మీడియం, తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా. సో ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ క్లాసులు చూడండి, అంటే మన స్కూల్లో ఎన్ని సెక్షన్లు అయితే ఉన్నాయో అన్ని సెక్షన్లు. సో నేను 9th D. ఇక్కడ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సబ్జెక్ట్స్లలో చూడండి ప్రతిదీ. ఇక్కడ 9th మాత్రము మ్యాథమెటిక్స్ పేపర్ 1, పేపర్ 2 ఉంది చూడండి. సాంస్క్రిట్ ఉంది, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, సోషల్, ఇవన్నీ ఉన్నాయి. సో నేను మ్యాథ్స్ బోత్ తీసుకొని నేను ఏం చేశాను, జస్ట్ అక్కడ క్లిక్ చేస్తే నాకు సెలెక్ట్ అయిపోతుంది, వెంటనే సబ్మిట్ చేయడం. సో ఒక క్లాస్ది అయిపోయింది. అట్లాగే ఇంకా 10th క్లాసు నేను ఏ క్లాసెస్కి వెళ్తున్నానో ఆ క్లాసులకు అన్నింటికి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం 6th A సెక్షన్లో మ్యాథ్స్ సెలెక్ట్ చేశాను, సబ్మిట్ కొట్టాను. సో ఈ విధంగా మనం ఏ క్లాసులకైతే వెళ్తామో, ఏ సెక్షన్లకైతే వెళ్తామో, ఏ సబ్జెక్ట్ మనం టీచ్ చేస్తున్నామో అవన్నీ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ జాగ్రత్త ఏంటంటే ఒకరు చేసిన తర్వాత ఇంకొకరు చేయడానికి ఉండదు. ఎందుకంటే ఆ ట్రెజరీతో అది ఏమైపోయి ఉంటుంది వాళ్ళకు. సో ఆల్రెడీ వీళ్ళు ఈ క్లాస్ తీసుకున్నారు అనేసి ట్రెజరీ నెంబరే చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఎన్ని క్లాసెస్కి వెళ్తున్నామో అన్ని క్లాసులకి మనం ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదేంటి సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్. ఇదే విధంగా సో నేను 4 సెక్షన్స్కి వెళ్తాను. సో 4 సెక్షన్స్లో కూడా నేను ఫస్ట్ ఇది ఫిల్ చేసేస్తున్నాను.
సో చూడండి, ఇక్కడ ఫిజికల్ సైన్స్, పర్సియా ఉంది, తర్వాత సాంస్క్రిట్ ఉంది, సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంది. మనం ఏదైతే చెప్తున్నామో దానికి మాత్రమే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇదే విధంగా పైన ఆప్షన్ ఉంది క్లాస్ టీచర్ అని ఉంది. సో అక్కడ పైన లెఫ్ట్ సైడ్ పైన చూడండి మ్యాప్ న్యూ క్లాస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన వెంటనే సేమ్ ఇట్లనే వస్తుంది. అంటే మనం ఇయర్ ఏ క్లాస్ టీచర్గా ఉంటున్నాము. సో నేను మీడియం కూడా చేయాల్సి వస్తుంది. సో సెలెక్ట్ మీడియం, క్లాసు, తర్వాత సబ్మిట్ కొట్టాలి. ఈ విధంగా క్లాస్ టీచర్ మ్యాపింగు, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగు చేయవలసి ఉంటుంది మన అటెండెన్స్ యాప్లో.